జిల్లా అధ్యక్షుడే కీలకమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల సెలక్షన్ లో డీసీసీ ప్రెసిడెంటే కీ రోల్ అన్నారు. ఎన్నో కండిషన్లు, కొత్త రూల్స్ పెట్టి ఎట్టకేలకు డీసీసీ ప్రెసిడెంట్లని ఎంపిక చేసింది హస్తం పార్టీ. ఇంకేముంది, ఎప్పటిలాగే అసంతృప్తి బుసలు కొడుతోంది. కొన్ని సామాజిక వర్గాలకు ఛాన్స్ దక్కకపోవటం ఒక ఎత్తైతే, రూల్స్ అని బ్రేక్ చేయటం మరింత గమ్మత్తుగా మారింది. డీసీసీల ప్రకటన రాష్ట్ర పార్టీ నేతలకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందా? కాస్ట్ ఈక్వేషన్స్ వర్కౌట్ కాలేదా? స్థానిక పోరు వేళ హస్తం పార్టీకి కొత్త హెడేక్ వచ్చి పడిందా? తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చురేపిన డీసీసీల ఎంపిక. పంచాయతీ ఎన్నికలకు ముందు పార్టీలో కొత్త రచ్చ. తమ సామాజిక వర్గానికి ఒక్క బెర్త్ కూడా దక్కలేదని అసంతృప్తి. పార్టీ పదవుల్లో బీసీ కోటా ఏదంటూ నేతల గళం. డీసీసీల ఎంపికలో ఒక్క రూల్ను కూడా ఫాలో కాలేదంటూ గుసగుసలు. తెలంగాణ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుల ప్రకటన అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ ముఖ్య నేతల తీరుపై రుసరుసలాడుతున్నారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తే ఇదా మాకు మీరిచ్చే గౌరవం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలను పక్కన పెట్టడం చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ పార్టీలలో సామాజిక సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది ఉత్తర తెలంగాణలో రాజకీయంగా చైతన్యం కలిగిన వెలమ సామాజిక వర్గానికి ఈసారి ఒక్క డీసీసీ కూడా దక్కకపోవడంపై చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు 4 జిల్లాలకు అంటే వరంగల్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు ఉండేవారు. కానీ ఈసారి ఒక్క డీసీసీ పీఠం కూడా వెలమ సామాజిక వర్గానికి దక్కకపోవడంతో ఆ సామాజిక వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్ డీసీసీల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనగామ డీసీసీ పోస్టును గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి ఆశించారు. వీరిద్దరికీ కాకుండా కొంతకాలంగా పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న లకావత్ ధన్వంతికి జనగామ డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడంపై కొందరు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ డీసీసీ ఆశించిన వెన్నం శ్రీకాంత్ రెడ్డి కాకుండా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ భార్య భూక్యా ఉమాకి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై వెన్నం వర్గం రగిలిపోతోంది. ఇక ఉమ్మడి కరీంనగర్ లోని జగిత్యాల డీసీసీ పోస్టును బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ తన వర్గానికి ఇప్పించుకోవాలనుకున్నారు. తన మద్దతు కూడా జువ్వాడి నరసింగారావుకి ప్రకటించారు. కానీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన సీనియారిటీ అంతా ఉపయోగించి తన అనుచరుడు నందయ్యకు ఇప్పించుకున్నారు. దీంతో అటు సంజయ్, ఇటు జువ్వాడి ఇద్దరూ హట్టైనట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ పెద్దల దగ్గర తన ఆవేదన వెళ్లగక్కారట ఎమ్మెల్యే సంజయ్. ఇక కరీంనగర్ డీసీసీ పదవిని కరీంనగర్ పార్లమెంటు నుంచి పోటీ చేసిన వెలిచాల రాజేందర్ ఆశించారు. అయితే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు డీసీసీ పోస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు డీసీసీలుగా అవకాశం ఇవ్వమని చెప్పి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారట వెలిచాల. మేడ్చల్ డీసీసీ పదవిని హరివర్ధన్ రెడ్డి మరోసారి తననే కొనసాగించాలని కోరారు. కానీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వజ్రేష్ యాదవ్కే డీసీసీ పోస్ట్ ఇవ్వడంపై హరివర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక నల్లగొండ డీసీసీ పదవిని గుమ్మల మోహన్ రెడ్డి ఆశించారు. మోహన్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరుల్లో ఒకరు. అయితే జిల్లాలో మంత్రి చెప్పిన వారి కాకుండా పున్నా కైలాష్ నేతకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ ఆశించిన కంది శ్రీనివాస్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇక డీసీసీ దక్కిన వారిలో కూడా కొందరు అసంతృప్తితో ఉన్నారు. యాదవ కురుమ కోటాలో మంత్రి పదవి ఆశించిన బీర్ల ఐలయ్యకు భువనగిరి డీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టారు. దీంతో తనను జిల్లాకే పరిమితం చేస్తున్నారనే అసహనంతో ఉన్నారట ఐలయ్య. మరో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా అసంతృప్తితో ఉన్నారట. కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంబీసీ ఎమ్మెల్యేలో తాను ఒక్కడినే ఉన్నానని, మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతుంటే మరోసారి పెద్దపల్లి జిల్లాకే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారని నిరాశలో ఉన్నారట. అసంతృప్తులు, నిట్టూర్పులు ఇలా ఉంటే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డీసీసీల ఎంపిక కోసం మొదట్లో పెట్టిన రూల్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. ఒక్క పోస్టుకు ఒక్కరే ఉండాలని చెబితే 5 మంది ఎమ్మెల్యేలు, 3 కార్పొరేషన్ చైర్మన్లు, 12 మంది పార్టీ వైస్ ప్రెసిడెంట్లకు డీసీసీలలో చోటు దక్కింది.
గతంలో డీసీసీలుగా పనిచేసిన వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలనే నిబంధన పెట్టిన నాగర్ కర్నూల్ డీసీసీగా కొనసాగుతున్న వంశీకృష్ణకే మరోసారి అవకాశమిచ్చారు. ప్రస్తుతం డీసీసీలుగా ఉన్నవారి కుటుంబ సభ్యులకు నో ఛాన్స్ అని చెప్పారు. కానీ సిద్దిపేట జిల్లా డీసీసీ పోస్టును ఇప్పటి వరకు డీసీసీగా ఉన్న నర్సారెడ్డి కూతురు అంక్షారెడ్డికే ఇచ్చారు. ఇంకా మిరాకిల్ ఏంటంటే డీసీసీ పోస్టుకు దరఖాస్తు కూడా చేయని శివసేనారెడ్డికి వనపర్తి జిల్లా పగ్గాలు కట్టబెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా ఎంపిక చేసేట్లయితే ఏఐసీసీ పరిశీలకుల పర్యటనల పేరుతో హంగామా ఎందుకు చేశారంటూ ప్రశ్నిస్తున్నారు లీడర్లు. మొత్తం మీద డీసీసీల ఎంపిక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందట. పంచాయతీ ఎన్నికల ముందు నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇష్యూను హస్తం పార్టీ పెద్దలు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి మరి.